హలో నమస్తే. ఈ మధ్య మంచి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ వస్తున్నాయి నాకు. అందులో చాలా మంది బాగున్నాయి సార్, లైఫ్ మారింది అని చెప్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ. ఈ మధ్య ఇంకొక ఇంట్రెస్టింగ్ కమెంట్ చూసాను నేను. దయ్యాలు ఉంటాయా అని కమెంట్ పెట్టారు కదా. చాలా మంచి పాయింట్, ఇది మాట్లాడుకోవాలి. యాజ్ ఎ డాక్టర్ నేను కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ చేశాను వీటి మీద. కొన్ని ఎమోషనల్ స్టడీస్ చేస్తున్నప్పుడు, కొన్ని ఇట్లాంటి స్టడీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు తెలుసుకున్నప్పుడు నాకు అనిపించింది దయ్యాలు ఉంటాయా అనేది మంచి టాపిక్ కదా. దీని గురించి ఇన్ డెప్త్ తెలుసుకునే ప్రయత్నం చేద్దామని. దయ్యాలు ఉంటాయా అంటే చాలా మంది ఈ సినిమాల్లో చూపించినట్టు ఇలా జుట్టు విరబోసుకుని ఇట్లా వైట్ డ్రెస్ వేసుకుని అని ఉంటారేమో అనుకుంటారు. అలాంటి దయ్యాలు ఉన్నాయో లేదో నేను మాత్రం ఎప్పుడు చూడలేదు. ఓకే, కానీ ఇంకొక టైప్ ఆఫ్ దయ్యం ఉంటుంది. మీకు దయ్యం పట్టిందా ఓకే అని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్, మీకు దయ్యం పట్టింది అని అనిపించుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. అదే మీకు పట్టే ఫస్ట్ దయ్యం. ఓకే, మనుషులకి పట్టే దయ్యం ఏంటంటే వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. నాకు పిచ్చి కోపం వస్తుంది, నేను అసలు నాకు కోపం వస్తే నేను మనిషినే కాదు అంటున్నాడంటే మనిషివి కాదు, దయ్యం అయిపోయావు. ఎవరికైతే వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదో, వాళ్ళ మైండ్ వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళుతుందో వాళ్ళకి ఆ దయ్యము పట్టినట్టు. ఓకే, సో అందుకని టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉండని పెట్టిన పాయింట్ ఏంటంటే మీకు దయ్యం పట్టడానికి గల ఫస్ట్ థింగ్, మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా చేతబడి జరిగింది సార్ నాకు అంటాడు. ఓకే, నీకు చేతబడి జరిగింది అని నువ్వు నమ్మినప్పుడు నీ మైండ్ నీ కంట్రోల్లో లేకుండా వేరే వాడి కంట్రోల్లోకి వెళ్ళింది. అది ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఇది దీంతో ఎండ్ అనమాట. అదే చేతబడి జరిగిందా లేదా, నా మైండ్ నా కంట్రోల్లో ఉందా లేదా, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నీ మైండ్ ఎవడి కంట్రోల్లోనూ ఉండదు, అది నువ్వు ఇచ్చేస్తే ఉంటుంది. అంటే నా మైండ్ని నేను కాసేపు టీవీకి ఇస్తే టీవీలో ఉండే సినిమా చూస్తూ ఉంటుంది. నా మైండ్ని నేను క్రికెట్కి ఇస్తే కాసేపు క్రికెట్ చూస్తూ ఉంటుంది. నా మైండ్ నాకు చేతికి దెబ్బ తగిలితే ఆ చేతి దెబ్బ మీద అయ్యో నా చెయ్యి అని ఉంటుంది. నీ మైండ్ని నువ్వు ఎవడికి ఇచ్చేస్తే వాడు నీకు దయ్యమై నిన్ను మారుస్తూ ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఎవడైనా చేతబడి చేస్తున్నాడా, ఫస్ట్ థింగ్ సార్ నాకు చేతబడి చేసేదేంటి, ఏం కాదు, నా మైండ్ని అట్లా పిచ్చి పిచ్చి వాటికి నేను ట్యూన్ కానివ్వను అని ధైర్యంగా ఉన్న రోజున ఆటోమేటిక్ మారుతుంది. చాలా మందికి తెలియక ఈ రూలు, ఎవరో నీ మీద చేతబడి చేశారంట అనగానే అమ్మ బాబోయ్ చేతబడి చేశారా అని స్లోగా వాడు అవును నేను వెళ్ళాను లైట్ ఆగిపోయింది, అవును ఆ రోజు నిమ్మకాయ దొక్కాను, ఆ రోజు పచ్చిమిరపకాయలు కొరికాను, ఈ టైప్లో ఏమేమో వస్తాయి. ఎప్పుడైతే మీరు ఇది రియలైజ్ అవుతారో, మీ మైండ్ స్ట్రాంగ్గా ఉంటే ఏమీ అవసరం లేదు. ఎప్పుడైతే మీ మైండ్ వీక్ ఉంటుందో అప్పుడు ఇవన్నీ అవసరం పడతాయి. ఇది కూడా ఎవరు వింటారో చెప్పనా, ఎవరికైతే కేతువు చంద్రుడు సరిగ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ స్టోరీ అర్థం చేసుకుంటారు. లేకపోతే ఇవన్నీ చెప్పడం ఈజీయే, నాకు దయ్యం బట్టి నాకు అనిపించింది అంటాడు వాడు క్లియర్గా. ఓకే, మీరు అట్లా గనక ఫిక్స్ అయి ఉంటే, మీకు నిజంగా దయ్యం పట్టేసింది అనిపిస్తే ప్లీజ్ కాళ్ళు చేతులు పట్టుకునేనా లేకపోతే బతిమలాడైనా నా దగ్గరికి తీసుకురండి. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు, చూస్తాను. నిజం ఏంటంటే మీరు భయపడ్డారంటే, మీరు ఎప్పుడైతే ఆ భయాన్ని మీరు మైండ్లో పెట్టుకుంటారో ఆ భయమే మీకు దయ్యముగా, చేతబడిగా, ఇంకోటేదో చిల్లంగిగా, బాణామతిగా మారుతుంది. నేను చెప్పే చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్. మీ మైండ్ని ఇట్లా చిన్న చిన్న వాటికి భయపడను అని పక్కనకి పుష్ చేయగానే ఆటోమేటిక్ బాగుంటుంది. ఒకళ్ళకి రోగం అనే దయ్యం పట్టుకుంటుంది, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఇది ఏదో నొప్పిగా ఉందండి, ఇక్కడేదో నొప్పి ఉందండి, నాకు షుగర్ వచ్చేస్తుందా అండి, నాకు వెయిట్ లాస్ అవ్వట్లేదు, నాకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని, నా కిడ్నీలు బాగున్నాయా, నా లివర్ బాగుందా అని డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. మీరు కావాలంటే ఏ డాక్టర్ని అడగండి, ఇలాంటి ఒక పేషెంట్ కంపల్సరీ ఉంటాడు. వారికి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఉంటే ఒకవేళ మా నాన్నకు ఉంది కాబట్టి నాకు వచ్చేస్తే నేను కూడా 29 ఏళ్ళకే చచ్చిపోతానా, ఈ టైప్లో ఏమో లేని భయాలు పెట్టుకుంటారు. అది రోగమనే దయ్యం. ఓకే, అలాగా లేనిపోని ప్రాబ్లమ్స్ను ఊహించుకోవడమే దయ్యం. ఎక్కడో లేని దయ్యాన్ని ఉంది అని ఊహించుకోవడమే దయ్యం. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ దయ్యం వస్తే ఏం చేస్తుంది, ఒకవేళ నిజంగా ఇలాంటి దయ్యం పడితే ఏం చేస్తుందంటే ఫస్ట్ నీ మైండ్ని కబ్జా చేస్తుంది. ఓకే, అది అయిపోయిందా. సెకండ్ ఏం చేస్తుందంటే నువ్వు దాని నుంచి బయటకు రాలేవు,
నీకు ఎవడో హెల్ప్ కావాలి, ఇప్పుడు నాలాంటి వాడు ఎవరిదో హెల్ప్ కావాలి నీకు అంటే నేను ఫట్ హ్యామ్ ఫట్ దిగు అంటే దయ్యం దిగుతుంది అని, నాకు నేను వీకు నాకు ఎవడైనా హెల్ప్ చెయ్యాలి అనే దాంట్లోకి వెళ్తాను. ఇలా ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, ఐ నీడ్ సమ్వన్, నాకు ఎవరో హెల్ప్ కావాలి అనేది నీ మైండ్లోకి వెళ్తుంది. నిజంగా కూడా ఏదైనా రోగం వస్తే నీ శరీరానికి తెలుసు ఎలా మార్చుకోవాలో, ఎలా మాన్పించుకోవాలో తెలుసు. కానీ మనం ఒక డాక్టర్ హెల్పో లేకపోతే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటాం కదా, అలాగే దయ్యం పట్టింది దీనికి ఎవడో ప్రొఫెషనల్ కావాలి అని అనుకుంటాం చూసారా, అదే మూర్ఖత్వము. అది అక్కడే మీరు దెబ్బతింటారు. దాంతో వాడు ఉంది నీకు ఇంకో టైప్ ఏదో దయ్యం పట్టింది అని కన్ఫ్యూజ్ చేస్తారు. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ దయ్యం పట్టిన వాళ్ళకి ఏంటంటే ప్రయత్నము చేయకుండా ఆపుతుంది. ట్రై చేసినా నా వల్ల కాదండి, నాకు అదేదో ఉంది, నాకేదో భయం ఉంది, నాకేదో ఫియర్ ఉంది, నాకేదో కోపం ఉంది, నాకంతా చేతకంతనం అవుతుంది, నేను కూర్చుండిపోతున్నా, బద్ధకంగా ఉంది అని నీ మైండ్ నిన్నే కన్విన్స్ చేసి ఆ దయ్యం అనే ముసుగులో ఏమీ చేయనీయకుండా, ట్రై చేయనీయకుండా కూర్చోబెట్టేస్తుంది. సో ఎప్పుడైనా మీరు దయ్యంతో పోరాడాలంటే ఫస్ట్ ఉన్నదంతా ట్రై చేయండి. చిన్న బిజినెసా ట్రై చేయండి, చిన్న కంపెనీయా జాయిన్ అవ్వండి, చిన్న పనా చేయండి. మీరు ఎప్పుడైతే చెయ్యకుండా ఒక పక్క నుండి అదేదో జరిగితే ఇదేదో జరిగితే అని అంటారో, ఇంపాసిబుల్, మీరు ఆ దయ్యము గ్రిప్ నుంచి బయటకి రాలేరు. సో దయ్యం ఉందా, మీ మైండ్ని కబ్జా చేసిన ఆ ఫియర్ మీ దయ్యంగా మారుతుంది. అదేం చేస్తుంది, మిమ్మల్ని ప్రయత్నము చేయనీయకుండా ఆపేస్తుంది. ఓకే, దాంతోపాటు ఇంకొక క్వాలిటీ, ఇలాంటి దయ్యాలు పడితే ఇంకొక క్వాలిటీ ఏంటంటే, ఎప్పుడో జరిగిపోయిన తప్పు, అంటే మా తాతల వాళ్ళ తమ్ముడు వాళ్ళెవరో ఎక్కడో ఏదో చేశారండి, దానివల్ల అది వచ్చి నాకు అంటుకుంది అంటారు. అట్లాంటి సుత్తి లాజిక్లు ఉంటాయి చూసారా, అవన్నీ దయ్యాలకే అప్లై అవుతాయి. అందుకని అవన్నీ తీసి పక్కన పెట్టండి. ఓకే, అలాంటివి అసలు ఏ మాత్రము పోని వచ్చిందే అనుకున్నాం, ఇప్పుడు ఏం చేయగలరా, దాని గురించి ఆలోచించి బాధపడ్డం తప్ప. అందుకని దాన్ని కూడా పక్కన పెట్టండి, వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక మెయిన్ డ్యామేజ్, ఒక దయ్యం పట్టే మెయిన్ డ్యామేజ్ ఏం చేస్తుందంటే రిపీటెడ్ థాట్స్లో ఉంచుతుంది. నేను ఎందుకు పనికిరాను అని ఉందనుకోండి, అదే తిప్పుతా ఉంటుంది. సో రిపీటెడ్ థాట్స్ ఉన్నవాడికి అదే నిజమైన దెయ్యంలాగా అనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే మీకు ఏదైనా రిపీటెడ్ థాట్ టూ మచ్గా వచ్చిందంటే బ్రేక్ ఇట్, అక్కడి నుంచి పక్కన జరగండి. అసలు ఆ గ్రిప్లో పట్టేసుకుంటుంది. అందుకని ఎప్పుడు కూడా టూ మచ్ ఆఫ్ థింకింగ్, అనవసరమైన మైండ్ థింకింగ్ పెట్టుకోవద్దు. దాన్ని డైవర్ట్ చేయండి, లైఫ్లో ఒక పర్పస్ ఎత్తుకోండి, పక్కన జరగండి, ముందుకెళ్ళండి. నీ మైండే నీ శక్తి, నీ మైండే నీ సూపర్ పవర్. ఇది గుర్తుపెట్టుకోండి. నీ మైండ్ని కబ్జా చేస్తేనే దయ్యం, నీ మైండ్ స్ట్రాంగ్గా ఉంటేనే దేవుడు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒకవేళ నిజంగా చెయ్యాలి అనుకుంటే యూ హ్యావ్ టు బెండ్ ద రియాలిటీ. బెండ్ ద రియాలిటీ అంటే ఇక్కడ లేదు, ఉన్నదని నేను రియల్ అనుకున్నాను, ఆ రియాలిటీని నేను బెండ్ చేస్తాను. ఓకే, అంటే నాకు ఒక దయ్యం పట్టిందేమో, ఎవడైనా ఏదైనా చేశాడేమో, ఏదైనా నాకు అయిపోయిందేమో, నేను వీక్ ఏమో అని అనుకుంటున్నాను, అది నిజం అనుకుంటున్నారు కదా, దాన్ని బెండ్ చేయాలి, దాన్ని పట్టి మెడబట్టి తిప్పాలి. ఓకే, ఏమి కాదు, నిజంగా కూడా ఇప్పుడు నా చుట్టుపక్కల అంతా నాకు అది వచ్చిన దగ్గర నుంచి యాక్సిడెంట్లు అయినాయి, వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో సామాన్లు కదులుతున్నాయి, ఎక్కడో వినిపిస్తున్నాయి, శబ్దాలు వినిపిస్తున్నాయి, ఇట్లాంటివి మా దగ్గర మస్తు చెప్తారు. చాలా ఈజీ, ఏమన్నా కానివ్వండి, అవన్నీ ఏం జరిగినా సరే 4 థింగ్స్ నేను చేస్తాను. ఫస్ట్, నా లైఫ్ గోల్స్ మీద ఫోకస్ పెడతాను. ఫోకస్, ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ ఫీలింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఏ పని చేస్తున్నా స్తబ్దుగా వేస్ట్గా చెయ్యను. ఐ విల్ ఫీల్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను గిన్నెలు కడుగుతున్నానా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుల్ ఫోర్స్తో కడుగుతాను, ఫుల్ ఎఫర్ట్ పెట్టి కడుగుతాను, ఫుల్ నీట్గా కడుగుతాను. నా శ్రద్ధ గిన్నెల మీద ఉంటుంది. ఓకే, ఫీల్ వాట్ యు ఆర్ డూయింగ్. ఓకే, ఫస్ట్ ఫోకస్, సెకండ్ ఈజ్ ఫీల్ వాట్ యు ఆర్ డూయింగ్, థర్డ్ వచ్చేసి కలెక్టివ్ ఎనర్జీ. మీరు ఎప్పుడైనా గమనించారా, మనకి భజన్స్ అని లేకపోతే గుళ్ళకి వెళ్ళండి అని, ఇంతమంది రష్ ఉన్న గుళ్ళకు పోండి అని ఎందుకంటారు, ఇంతమంది పాజిటివ్ యాటిట్యూడ్తో వస్తారు కాబట్టి ఆ పాజిటివిటీ ఈజ్ కాల్డ్ కలెక్టివ్ ఎనర్జీ. భజనలు చేయించేవాళ్ళు, టుగెదర్గా పూజలు చేయించేవాళ్ళు కాబట్టి, ఎందుకు అంటే అది కలెక్టివ్ ఎనర్జీ వల్ల మీకు పాజిటివిటీ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి
లెట్ గో. మహా అయితే ఏం చేయగలరు భయ్? మిమ్మల్ని చంపగలరు, అంతకుమించి ఎవ్వడేం చేయలేడు అనే ఒక ధైర్యం మీకు వస్తే ఎవరినైనా, ఎలాంటి దాన్నైనా, ఎలాంటి దెయ్యాన్నైనా మీరు ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు, ఈజీగా ఫేస్ చేయొచ్చు. సో దెయ్యాలు ఉన్నాయి అంటే నేనైతే అసలు చూడలేంత వరకు, కానీ మీ మైండ్ని కబ్జా చేసే ఏదైనా సరే మీకు దెయ్యంలా మారుతుంది. అలా ఉంటే నేను చెప్పిన 4 ఫోకస్, ఫీల్ ఇట్ అండ్ కలెక్టివ్ ఎనర్జీ తీసుకోండి అండ్ లెట్ ఇట్ గో. పోతే పోయింది, రిజల్ట్ గురించి ఆలోచించదు, మీ ప్రయత్నం మాత్రం చేస్తూ పోండి. ఈ 4 కనుక చేయగలిగితే ఖచ్చితంగా మీకు ఎట్లాంటి దయ్యం పట్టిన దిగుతుంది. అండ్ మీకు కనుక అట్లా అనిపిస్తే మాత్రం ఈ రోజు డెసిషన్ తీసుకోండి, ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఇట్లాంటి నాన్ సెన్స్ నా మైండ్ తినకూడదు, ఉన్నప్పుడు వచ్చినప్పుడు నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు చూసుకుంటా, అంతవరకు భయపడే ప్రసక్తే లేదు అని దిగండి, అన్నీ సాల్వ్ అవుతాయి మీకు. హోప్ నేను చెప్పిన వీడియోని ఒక పాజిటివ్ స్పిరిట్లో అర్థం చేసుకుంటారని. అండ్ మీకు కనుక నిజంగా నచ్చితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఓపిక వినండి.